హాయ్ అన్న, అందరు నమస్తే. నేను మీ రైతమ్మని. మీరు చూస్తున్నారు ఎన్జిఎన్ ఫార్మర్ ఛానల్ని. ఈరోజు ఇక్కడ కప్పటాల చిన్న దస్తగిరి దగ్గరికి అయితే ఇప్పుడు పొలం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఈ రైతు వచ్చేసి ఇక్కడ మొక్కజొన్న అయితే నాటాడు. కమర్ సీడ్ అనమాట. అంటే నార్మల్ సీడే, కమర్ సీడ్ అంటే కమర్ సీడ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ రైతు గురించి మొత్తం ఇప్పుడు తెలుసుకుందాం, ఏ విధంగా పండిస్తారు, రైతు కష్టం గురించి కూడా కళ్ళారా తెలుస్తుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అన్న. చెప్పండి దస్తగిరి అన్న, మీది ఏ ఊరు? కప్పటల. ఇక్కడ ఏం చేస్తున్నారు అన్న? మొక్కజొన్నలకి అది వేరు వేస్తున్నాం. మేము మందు వేసిన వల్ల ఇప్పుడు మాకు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ సంవత్సరం కంపెనీ వాళ్ళు బాగా వస్తుంది పంట. ఎకరాకి 46 క్వింటాలు వస్తుందని చెప్పినారు. అందుకోసం వేసినాము. వానకాలం పట్టేసి ఎర్రబూరు పడి అంత అయిపోయింది. మేము పెరిగి నష్టం వచ్చింది మంచికి. ఇదైతే ఇప్పుడు ఏమో దీన్ని చూద్దామని వేసినాము. ఇంకా మరి ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉందని ఇక్కడ మీరు? మొత్తం 3 ఎకరాలు వేసినాము. మొత్తం 3 ఎకరాలు. వాటికి విత్తనాలకి ఎంత ఖర్చు అయిందన్న? 3 ఎకరాలకి 11,500 అయింది. 11,500. నాటడానికి ఎంత ఖర్చు అయింది? నాటడానికి 4,000 అయింది. 4,000. మళ్ళా గలంబాలకి 3,000. మరి ఈ మొక్కజొన్న పొలానికి ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు కడతారు? 15 రోజులకు ఒకసారి వేస్తాం. 15 రోజులకు ఒకసారి కడతారు. 15 రోజులకు ఒకసారి వేస్తాము. కంకి మీద 4 రోజులకు ఒకసారి కట్టాలి నీళ్లు. కంకి మీద అయితే 4 రోజులకు ఒకసారి కట్టాల్సిందే. ఇప్పుడు మామూలు 15 రోజులకు ఒకసారి కట్టినా ఏం కాదు. అంటే చిన్న పైరు ఉంది కదా, చిన్న పైరు ఉంటే పర్లేదా? వరకు అట్లే కట్టాల్సిందే. అంటే మామూలుగా చిన్న పైరున్నప్పుడు ఎక్కువ నీళ్ళు కడతారు, మీరు ఎందుకు అట్లా కడతలేరు? ఎర్రగైతుంది అనమాట. ఇప్పుడు అదల్లా నలుపు వచ్చింది, ఆడ కట్టలేం కాబట్టి అక్కడ నలుపు వచ్చింది. ఇప్పుడు ఇట్లా ఎక్కువ నీళ్ళు పారేదానికి ఇంత ఏర్పు వచ్చింది. ఇది మొత్తం ఒక పంట అంతా. అవును. ఆ మధ్యన నలుపు ఇంత నీళ్ళు తగలడానికి నలుపు అది ఇంత అట్లా అయింది అనమాట. అందుకోసమే నీళ్ళు 15 రోజులకు ఒకసారి దీనికి పెడతాం. మరి ఇక్కడ ఈరోజు మంది అయితే వేస్తారు సుడులేకి. ఇవి సుడులేకి మంది వేయడానికి కూలీలకి ఎంత ఇస్తారు? మామూలు కూలీ 400 ఇస్తాం. 400. అంటే ప్రతి ఒక్క రైతు అట్లా ఇస్తున్నారా, మీరు ఒకటి అట్లా ఇస్తాం? ఎవరు ఇస్తున్నారో మనకేం తెలియదు. మేము 400 ఇస్తాం. 400. మళ్ళా మీకు ఇది బోరు పడమా లేదంటే బయట నుంచి అన్ని కాలం నుంచి నీళ్ళు ఏమైనా వస్తున్నాయా? బోర్ కింద మేము ఏది వేసుకున్నా బోర్ కింద పంట వేసుకున్నాం. అది మా ఆయన అయితే తల ఉంది. మరి ఇక్కడ తెచ్చుకున్న మీరు కామన్ చెడు విత్తనాలు ఇది మీరు కంపెనీ వాళ్ళు వచ్చి మీకు ఇచ్చినారా లేదంటే మీరే షాప్ కాడికి వెళ్ళి కొనుకొచ్చుకున్నారు? షాప్ కాడికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాం. అంటే ఎంత పడింది మామూలుగా? ఒక ప్యాకెట్ 2,000 పడింది. మళ్ళా 3 ప్యాకెట్ కలిసి 2,000. మళ్ళీ 3 ఎకరాలకి ఎంత ఖర్చు అయింది? 3 ఎకరాలకి 8 ప్యాకెట్లు తీసుకుంది. అప్పుడు 11,500 అయింది. 11,500 అయింది. మళ్ళీ ఏ మాత్రం ధర ఉంటుందని మార్కెట్లో తీసుకొచ్చుకున్నారు? ఇది మార్కెట్లో ఎరుపు వస్తుందంట కంకి. మార్కెట్లోన ఇది అమ్మడానికి పోతే కూడా ఒక 100 రూపాయలు ఎక్కువ ఫిక్స్ ఉంటుంది అన్నట్లకన్నా చెప్పేసి. అంటే మా 300 ఫిక్స్ రేటు పాతది అన్నారు. అన్ని సీడుల కంటే విత్తనాల కంటే వాళ్ళు 1,500 1,200 ఇస్తాము తీసుకుంటారు అంటే వద్దు అన్నారు. ఇది మాత్రం 2,000కి అవే తక్కువ అని చెప్పినారు వాళ్ళు. 2,000 భర్తీ చేసినారు. పోయినసారి ఇక్కడ ఏ పంట వేసినారు? పంట వేయకముందు పత్తి. మళ్ళీ అది ఎలా వచ్చింది మీకు? అది నష్టం వచ్చింది. వాళ్ళ కంపెనీలోనే తెచ్చింది. కంపెనీలోనే తెచ్చింది? వాళ్ళ అట్లా తెచ్చింది, నష్టం వచ్చింది. అంటే ఎర్రబుర్రు పడిపోయింది. చెట్టుకేమో 100-150 కాసింది. కాస్తే ఏం చేస్తావు? మళ్ళీ రైతులకి ఏ విధంగా ఏం సాయం ఏం చేయలేదు. ఏం సాయం చేయలేదు. మాకు తెలిసినందులో వాళ్ళు చేసే వ్యవసాయం మనం చేసే వ్యవసాయం కన్నా వాళ్ళు చేసే సాయం ఏముంటుందని మేము కూడా రావద్దండి ఇక్కడ అని చెప్పేసినారు. మరి మాకు అవసరం లేదుగా. విత్తనాలు ఫెయిల్ అయినాయి. మీ విత్తనాలు తీసుకుని పక్కన వేరే విత్తనాలు అదే 369 వేసింటే పంట విపరీతంగా వచ్చింది. ఎకరా వచ్చింది. మీరు ఇచ్చి గంగ కావేరి ఇచ్చింటే ఇక్కడ పంట ఏం పండింది కానీ మంచి పగిలే సిచ్యువేషన్ ఎర్రబుర్రు పడి పోయింది. 8 సార్లు మందు కొట్టిన ఎర్రబుర్రు మందు కూడా. అంటే 369 విత్తనం ఏ విధంగా వచ్చింది? అది బాగా వచ్చింది. ఎకరాకు 16 క్వింటాలు వచ్చింది. 16 క్వింటాలు. మళ్ళీ ఇక్కడ ఎన్ని క్వింటాలు వచ్చింది? ఇది ఎంత కలిసి 20 క్వింటాలు అయింది. 2 ఎకరాలు కలిసి. మరి అయినా మీరు గుండె ధైర్యంతో మళ్ళా ఇక్కడ వేసినారు. అదే కంపెనీ వేరే కంపెనీ ఏంటంటే వాళ్ళ అంగట్లో తెచ్చినారు. ఈసారి మిస్ అయితే మీ అంగటికి వచ్చి మేము ఖచ్చితంగా సమాధానం అడుగుతామని చెప్పేసి. అవును, అది మంచి ఆలోచన. ప్రతి ఒక్క రైతు కూడా ఇలా ధైర్యంగా వెళ్ళి అడగాల. అలా అడిగితేనే రైతుకి విలువ ఉండేది, విలువ ఉంటుంది, అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ రైతుకి ఏ విధంగా ధరలు ఉంటే రైతు మంచిగా ముందుకెళ్తాడు. రైతులు ముందుకెళ్ళాలంటే ఇప్పుడు మార్కెట్లో పోయి వస్తే 2,000 3,000 నడిస్తేనే 2,500 నడిచినా ముందుకెళ్తాడు. అవును. 1,800 1,500 పోతే పెట్టిన ఖర్చులు రాకుంటే మంచికి ఏం విధానం ఉంటుంది నీకు చేసుకునే దాంట్లో అసలు ఆస్కారం ఉండదు. ఎందుకులే మనకి ఎందుకు స్వామిని మూట కట్టుకొని గుంటూరు సుగ్గిపోయినట్లు ఉంటుంది. ఎడ చేసినా ఒకటి ఆడ చేసినా ఒకటి.
ఇక్కడ చేసినా నష్టం ఉంటుంది. ఏమో ఉండూరు నష్టం, ఎడూరు లాభం అంటే ఎడూరు పోయి తెచ్చుకుని వెళ్దాం. అవును. చేనులో పంటలు రాందానికి కంపెనీవాడు మన మీద కొడతాడు, ఇత్తనాలుడు మన మీద కొడతాడు, ఎవడు మార్కెట్ మన మీద కొడతాడు, ఎవడు పోయినా మన మీద వేస్తాడు. అంటే రైతు మొత్తానికైతే ముందుకైతే రావట్లేదు, సాగతలేరు. సాగడం లేదు రైతు. మరి ఇది చాలా బాధాకరమైన విషయమే. రైతుకి అంత అవేకమైన అయిపోయింది అనమాట. ఏం చేసుకోలేనంత పరిస్థితిలో ఉన్నారు రైతు. ఇప్పుడు ఇదే రైతులకి చెప్పి మనమే రైతులం పోయి సౌకర్యం పోయి మా చేను ఇట్లా అయిపోయింది అయితే మేమేం చేస్తాం, మీరు పండించుకోకుండా మీరు పండించుకోలేక మేము తెచ్చి మా అంగట్లో పోతే ఇంత ధర పోయిందంటే ఎత్తుకొని పోతాడు. అవునవును, ఇది ఒకటి ఉంది కదా, ఆడవానికి పోయలేక వెనక్కి తేలేక మొదలు పడతాం. మరి అయితే చాలా కష్టంగానే అనిపిస్తుంది. కష్టమేమి పూట గడపలేనంత పరిస్థితులు ఉన్నాం. ఏం చేస్తాం? ఇది చాలా బాధాకరమైన విషయం నిజంగానే. ఒక రైతు ఇంత రంగా అయిపోతున్నంటే బాధలు ఉన్నప్పుడు దానికి కారణం కూడా, కానీ మందుల షాపుల వాళ్ళు కూడా సరిగ్గా మందులు లేకపోవడం, ఇత్తనాలు కూడా ఫ్రాడ్గా రావడం. లీటర్ 500 రూపాయలు పడే మందు కూడా 2000 కల్పిస్తున్నాడు, 500 పడే మందు 3000 కల్పిస్తున్నాడు. ఏం చేస్తాం? మందులు కొట్టి ఉన్ని డబ్బులలో అక్కడ అయిపోయింది. చేతికి వేసిన పంట చేతికి రావడం లేదు. మనం అప్పులు తెచ్చుకొని వాళ్ళకి కడుతున్నాం, కానీ వాళ్ళు ఇచ్చిన మందులు మన చేనులో కొడితే కూడా మనకి పంట రావడం లేదు. మళ్ళీ ఈ పంటకి ఏమన్నా బాగా ఎక్కువ అప్పు ఏమన్నా జరిగిందా? ఈ పంటకి అప్పు 1,00,000 రూపాయలు పడింది మనకి. ఇప్పటికి 1,00,000 రూపాయలు పడింది. 1,00,000 రూపాయలు కొంత పడింది. ఇంకా ఇంటికాడ కొడుకులు పిల్లలందరూ బాధలతో అంటే ఎంత గొద్దు చేను పెట్టిపోదామంటే నేను మళ్ళీ మొక్కజొన్న చిన్నప్పటి నుంచి ఇదే పని అన్న మీకు? ఎప్పుడు వ్యవసాయం, మరి ఏర్పాట్లు పోయినప్పుడు ఇదే పని చేస్తాం. ఇదే పని. మళ్ళా ఈ పని పెట్టి వేరే పని చూసుకోవాలనిపిస్తలేదు మీకు? చూసుకోవాలనిపిస్తుంది. అంటే ఇంట్లో సంవత్సరం పిల్లలు చదువులు ఉన్నాయి, వాళ్ళని వదిలేసి ఎక్కడ పోలేక అక్కడ చదువుతున్నారు అయితే పిల్లలు? ఓ మంచి పని. అలాగే బాగా చదివిండనా పిల్లలు? ఏదో ఒక మంచి చదివేలానే ఉన్నాము. అయిపోయిందా? సరే దర్శకులైతేనా చాలా మంచిగానే మాట్లాడాడు. ఇలాగే రైతు కష్టాన్ని ఎంతో అందంగా చెప్పారు. మరి మన ఛానల్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఈయన సమయాన్ని మనకు కేటాయించినందుకు మనం ఎంతో గర్వపడాలి. ఇలాంటి రైతుని చూసి. రైతు చాలా అందంగా కష్టాన్ని చెప్పారు. రైతు లేనిదే వెన్నెముక కూడా పనిచేయదంటారు. అలాంటిది వెన్నెముక లాంటి రైతే ఇలాంటి మనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళని మనం ఎంతో గర్వపడాలి. రైతు బాగుపడాలి అన్నదానికి ఈ రైతుని చూస్తే తెలుస్తుంది. మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడితో మళ్ళీ వెళ్తామన్నా. బాయ్ అన్న, అందరికి నమస్తే.